మంది స్టూడెంట్స్ తీసుకున్నారు 600 మంది పాస్ అయ్యారు అనుకో వాట్ వాజ్ ద పొజిషన్ అది దాని గురించి నాకు అసలు ఎందుకు ఏ గ్రౌండ్స్ లో వీళ్ళు మిమ్మల్ని ఆపుతున్నారు ఐకా రూల్స్ ఫాలో అయితే ఏంది అసలు ప్రొఫెసర్ జయశంకర్ రూల్స్ ఫాలో అవుతున్నామన్నారు అసలు వాళ్ళ రూల్స్ అది అలా డీటెయిల్స్ అనే లేదు వీళ్ళు ఎందుకు డీటెయిల్స్ అది ఓకే అమ్మా ఇప్పుడు 600 మంది అయితే 600 మందిని పంపించవచ్చా మరి 600 మంది ఫీజు ఏం తీసుకుంటున్నారు ఫీజుల కోసం ఇప్పుడు పేరెంట్స్ వచ్చి ఫీజుల గురించి మాట్లాడితే లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా ఆ పేరెంట్స్ కుక్కలు అడుకున్నట్టు అడుకుంటారు అడ్మిషన్స్ అప్పుడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మేము అడుకోవాలి మిమ్మల్ని లీడర్ అంటారు లీడర్ అంటే ఎంకరేజ్ చేయాలి సపోర్ట్ చేయాలి పాలమ్మిన పూలమ్మిన అంటే ఎట్లా ఏమంటారు వీటిని కబ్జా చేసేసి ఇవన్నీ సార్ ఇప్పుడు ఎగ్జామ్ పేపర్స్ కావాలని పేరెంట్ వచ్చింది సార్ పేరెంట్ వస్తే ఏమంటున్నట్టు ఈయన పర్మిషన్ కూడా డాడీ మాట్లాడితే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు సార్ డాడీకి నేను ఒక 50 సార్లు ఫోన్ చేసి ఈయన ఎంత మంచిర్యాల రోజు మెదక్ నుంచి వస్తున్నాం సార్ రోజు పెట్రోల్ బొక్క పెట్టుకొని వస్తున్నాం 5 రోజుల నుంచి తిరుగుతున్నాం ఒక్క నిమిషం అన్న మెదక్ వాళ్ళు వచ్చి నా ఇక్కడ ధర్నా చేస్తే ధర్నా చౌకులు ఇవాళ మళ్ళీ వీళ్ళే ధర్నాలు చేస్తున్నారు అంటే వీళ్ళ అపోజిషన్లు ఉంటే ఒక రూలు అపోజిషన్లు లేకపోతే ఒక రూలా అదే ఒక్క నిమిషం శాంతియుతంగా వి గాట్ ఎవ్రీ రైట్ దిస్ ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ దే గాట్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్ నథింగ్ రాంగ్ అమెరికాలో కూడా పర్మిషన్ ఇస్తారు బ్లాక్ బ్యాచెస్ పెట్టుకొని ప్రొటెస్ట్ చేస్తారు నథింగ్ వాళ్ళు మ్యాన్ చేయలేదు ఎక్కడ శాంతియుతంగానే చేస్తున్నా అంతేనమ్మా ఏమన్నా తిట్టారు ఎవరినైనా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారా ఒక్క నిమిషం ఇప్పుడు వాళ్ళకి ఏముందమ్మా పైకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ రాగానే చెప్పిరనుకో డీసీపీ గారు కొట్టుమని కొట్టేస్తారు ఇప్పుడు అట్లా కాదు సిస్టమ్ పాడైంది సిస్టమ్ ఎట్లా ఇప్పుడు ఎవరు చెప్పి ఒక్క నిమిషం సీఏ గారు ఎవరు చెప్పినా కూడా మీ హద్దులో మీరు ఉండాలి మరి ఇట్లా కొట్టదు కదా మిమ్మల్ని ఏమంటారు మిమ్మల్ని ఒక్క నిమిషం ఒక్క నిమిషం నువ్వు మాట్లాడు ఇప్పుడు పోలీసు పక్కన పెట్టి పోలీసు నేను కమిషనర్ గారితో మాట్లాడదు వాళ్ళది ఏముండదు పైకి లేదు ఇన్స్ట్రక్షన్ పేదవారు ఎక్కడ ఇబ్బంది జరిగితే రావట్లేదు ఇది నేను పెద్ద అధికారులకు చెప్తా ఉన్నా చిన్న వాళ్ళకి కాదు చిన్నవాళ్ళు సిఐలకో ఎస్ఐలకో కాదు డీసీపీ లెవెల్లో కమిషనర్ లెవెల్లో చెప్తా ఉన్నా ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో సిస్టమ్ ను మొత్తం నాశనం చేశారు అక్కడ ఒకప్పుడు ఎలా ఉండే అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక రూల్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఉండేవారు కొందరు గత ప్రభుత్వంలో కరప్షన్ కు అలవాటు పడ్డారు నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే సివిల్ డిస్ప్యూట్స్ లో ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్న రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది నేను ఎన్నికల పోటీ చేయట్లేదు 5 సంవత్సరాలు ఓటు అడగదలుచుకోలేదు వేరే వాళ్ళ కోసం అడుగుతాను నా కోసం అడగను ఇలాంటి వాళ్ళు ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూములు చెరువులు స్టూడెంట్స్ దగ్గర అడ్డగోలుగా వసూలు చేసే వాళ్ళను నిలదీసి సిస్టమ్ ను మార్చే వరకు
నేను వదిలిపెట్టనని చెప్పి కూడా ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వానికి అదే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రాకుండా నేను ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తాను. నేను ఒకటి మరోసారి కలెక్టర్ కు అదే విధంగా పోలీస్ కమిషనర్ కు డిప్యూటీ కమిషనర్లకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫస్ట్ సివిల్ డిస్ప్యూట్స్ లా వెళ్లకుండా ప్రభుత్వ భూములు కాపాడండి. చెరువులు ఎక్కడన్నా కబ్జా అయితే మీకు టోటల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టి వారితో పూర్తిగా మీకు పవర్స్ ఇప్పిస్తాము. చెరువుల భూములు కాపాడండి, ఫారెస్ట్ భూములు కాపాడండి, విద్యార్థులను కాపాడండి. గత ప్రభుత్వ సపోర్ట్ తో యూనివర్సిటీస్ పెట్టారో ప్రైవేట్ యూనివర్సిటీస్ అక్కడ రిజర్వేషన్స్ రద్దు చేశారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి